Please subscribe to 7 Media. అని చెప్తున్నాం కదండి. ఈ పిల్లంత డేరింగ్ అండ్ ధైర్యం, ఎంత గట్టి గుండెని నేను ఎక్కడా చూడలేదండి. ఒక్క నిమిషం అండి. ఈ మాట చెప్తున్నాను, బట్ పాప పర్మిషన్ ఇప్పుడే తీసుకున్నాను, నేను చెప్పొచ్చా అమ్మా అని. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. చాలా అంటే తెలుగు చాలా కాన్షియస్ కదా, భయపడిపోతుంది. అంటే నేను సరిగ్గా చెప్పలేమో, తప్పులు వచ్చేస్తాయేమో అంటే ఒక మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపించి, అదే తెలుగు మలయాళం తెలిసిన ఒక అసిస్టెంట్ పిలిపించి, ఈ అబ్బాయి నీతో కూడా ఉంటాడు, తెలుగు మలయాళం రెండు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడను చిన్నగా నేర్చుకుంటాను చెప్తుంది. లాంగ్ వేస్ కాన్షియస్ అయిపోతుంది. సరే ఇది ఓకే, కామెడీ సీన్లు తీస్తున్నాం, సాంగ్లు ఇవన్నీ. సడన్గా ఒకరోజు ఎమోషనల్ సీన్ వచ్చింది. బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను. సార్ then she said I have no father. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ తను ఏడుస్తున్నప్పుడు, ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు తన చుట్టూ ఒక లాస్ట్ రీల్, మీకు తెలుసు కదా లాస్ట్ 20 minutesలో ఏం జరుగుతుందో, ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. సో 4 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తుందండి. ఉదయాన్నే వచ్చి డైరెక్టర్ గారికి అప్పచెప్పేసి ఈవిడ, సార్ మై డాటర్ ఈజ్ యువర్స్, మీరు ఎలా మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి అని. కనీసం సెట్లోకి వచ్చి మా పాపను ఎలా చూసుకుంటున్నారు అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను అడిగా మీ మమ్మీ ఎక్కడుంది అని. షూటింగ్లో ఒక్కరోజు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లతో కానీ నాతో కానీ ఇది లేదని కానీ అది రాలేదని కానీ, లేదంటే పాపకి వాటర్లో తడపకండి, లేదంటే పాపని ట్యాంక్లో వేయకండి, ఏం చెప్పేది కాదు. అంటే నిజంగా అండి పెంచడం అంటే ఇదండి, బ్రాటప్ అంటే ఇది. సో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ నక్షత్ర అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇరుముడి, ఐ కాంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ అంకుల్ అండి, ఆయన కూడా అక్కడ కూడా ఉండి, అంటే నేనేమంటే ఒక చిన్నపిల్ల సెట్లో చేస్తుందంటే అమ్మాయి కంఫర్ట్ కోసం 100 అడుగుతారు, వాళ్ళు ఏం అడిగేది కాదు. ఈ చిచ్చరపీడికి కూడా ఏమీ అడిగేది కాదు. డైరెక్టర్ గారు మీ ఇష్టం, ఎన్ని షాట్లు కావాలి తన షాట్లు, ఎన్ని టేకులు కావాల్సిన టేకులు నేను ఇస్తాను, మీరు చేసుకోండి అనేది. సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ సో మచ్. గో కెన్ లీవ్. దీని పేరు గంగాధర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 100 మంది అమ్మాయిలను చూపించారండి మాకు అన్న, లిటరల్లీ 100 మంది అన్న. చూపించడం పెద్ద అమ్మాయి అయిపోతుంది, చిన్న అమ్మాయి 10th క్లాస్లో ఉండాలి, వాళ్ళలో ఒక జెన్యూనిటీ ఉండాలి, వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, చూడడానికి కలగా ఉండాలి అమ్మాయిలు, మనలలో పిల్లల్లా ఉండాలని. అసలు ఎంత వర్క్ చేశాడంటే నాయుడు అండ్ దట్ గంగాధర్ ఈ వజ్రాలను మాకు సినిమాకి ఇచ్చాడండి ఇరుముడికి. ప్రతి అమ్మాయి చిన్న డైలాగ్స్, ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, అంటే ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, ఈ అమ్మాయిది ఆ అమ్మాయి కబడ్డీలో చేస్తుంది. అసలు డైరెక్టర్ సార్ ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అది ఇది అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ శామ్. కథంతా మీకు తెలుసు కదా, గాయత్రి చుట్టూ నడుస్తుంది. సో ఈ అమ్మాయిలో ఇన్నోసెన్స్, టెన్షన్, ఎమోషన్ వర్కౌట్ అయితేనే సినిమా అంతా వర్కౌట్ అవుతుంది. టెర్రిఫిక్గా యాక్ట్ చేసావు శామ్, యువర్ టెర్రిఫిక్ నిజంగా. అంటే నీ ఇమేజ్, ఈ అమ్మాయి ఇమేజ్ ఒక రేడియో యాక్టివ్ ఇమేజ్ లాగా ఉండిపోయిందండి జనాలకి. అందుకే స్క్రీన్ ప్లే ఈరోజు ఇరుముడి స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే ఇలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ల వల్ల. శామ్ యూ రాక్ యాక్చువల్లీ. యా ప్లీజ్ లివ్. క్యాస్టింగ్కి, మా ప్రొడ్యూసర్స్కి, మా టెక్నీషియన్స్కి అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఈవినింగ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇరుముడి సక్సెస్ మీట్. యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత మ్యాసివ్ వేవ్, ఎంత బ్లాక్ బస్టర్ వేవ్ క్రియేట్ చేస్తుందండి. నేను ముందు రోజు నైట్ రవి సార్ వాళ్ళ డాటర్కి మోక్ష అందనమాట, సార్ 3 o'clock ఓవర్సీస్ రిపోర్ట్ వస్తుంది, నేను కాల్ చేసి మీకు చెప్తాను అన్నప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను మోక్ష, మైట్ బి 9 o'clock 10 o'clock అలా ఆన్ చేస్తానేమో, ఎందుకంటే ఈ సినిమాని టోటాలిటీలో చూసి జనాలు ఏం చెప్తారు అనేది మాత్రం తెలుసుకుంటాను.
ఫస్ట్ రీల్ ఎలా ఉంది, సెకండ్ రీల్ ఎలా ఉంది, ఇంటర్వ్యూలు ఎలా ఉంది, ఆ టెన్షన్ నేను భరించలేను. ఎందుకంటే ఒకటి నమ్మి తీశాను, నేను కొత్తదవుతుంది అనుకొని తీశాను. కానీ పూర్తి సినిమాని చూసిన తర్వాత అది కొత్తదైందా లేదా అనేది ఆడియన్స్ ఆ టైంలో మాత్రమే నేను ఫోన్ ఆన్ చేస్తాను అని చెప్పాను. సో 6 o'clockకి సాయి కుమార్ గారు చేసి లేదు లేదు చాలా అద్దరిపోయిందంట ఓవర్సీస్ అయిన తర్వాత ఇంకప్పుడు ఓపెన్ చేస్తుంటే అందరివి చూశాను, సక్సెస్ అని అప్పుడు తెలిసింది. నా ఫీలింగ్ ఏంటంటే నేను చాలా క్వైట్ అయిపోయానండి. ఇది మొత్తం ఇక్కడంతా సునామీలా జరుగుతుంది, ఫోన్లు అవి ఇవి. లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ఏదో ఇరుముడిలో పడిపోయి ఇరుముడి క్యారెక్టర్స్, ఇరుముడి ఎడిటింగ్, డీటెయిల్స్ మిక్సింగ్ ఆల్మోస్ట్ 4-5 రోజులు డీటెయిల్స్ మిక్స్లోనే పడుకున్నాను. ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక యుద్ధంలాగా చేశాము అందరం. ఒకసారి దాని రిజల్ట్ ఈ షేర్లు గ్రాస్లు అక్కడ ఎంత చేసింది అంత చేసింది అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా భయం వేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదనమాట. అంటే కొంచెం సేపు ఫోన్ ఆగితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత వైబ్రేషను మొత్తం రియాక్షన్ అంతా. సరే ఆఫ్టర్ దట్ నాకు అర్థమైంది ఇది ఎంత పెద్ద మ్యాసివ్ సక్సెస్ అనేది. సో ఇప్పుడు కమింగ్ టు 1 by 1 వస్తాను. సో వెరీ బిగినింగ్ ఈరోజు మార్నింగ్ అసలు నవీన్ గారు, మా మైత్రి ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవి గారు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి రవి గారు నేను వెళ్ళి విమల్లోకి వెళ్ళి సౌండ్ చాలా బాగుంది, ఆ డీటెయిల్ అనిపిస్తుంది, ఇక్కడ ఈ డీటెయిల్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కంటెంట్లోనే ఉన్నాం అనమాట మేము. తర్వాత ఈరోజు మార్నింగ్ నవీన్ గారు కాల్ చేసి, శివ ఏంటి శివ ఈ సినిమా నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో, ఏంటి సినిమా ఇక్కడ అంత చేస్తుందంట, అక్కడ ఎంత చేస్తుంది, ఇక్కడ ఎంత చేస్తుంది, సోమవారం మార్నింగ్ 25,000 టికెట్స్ అండి శివ 1 hourకి, ఏం చేస్తుంది మన సినిమా అంటే, అప్పుడు నేను మాట చెప్పానండి నవీన్ గారికి, సార్ కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తే రెస్పెక్ట్ ఇస్తే కలెక్షన్స్ ఇవ్వవు, కొన్ని సినిమాలు విపరీతమైన కలెక్షన్స్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత అదేముందిరా రొటీన్ సినిమా, ఫార్మాట్ సినిమా, ఏదో ఆడింది ఆ టైంలో అంటారు. అలా ఉంటుంది కదా, కొన్ని సినిమాలు వెళ్తుంటాయి కమర్షియల్గా కానీ ఒక రెస్పెక్ట్ అంటే ఉండకపోవచ్చు. కానీ సార్ ఈ ఇరుముడి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ప్రేక్షకుడికి, ఆ క్యాంటీన్లో పనిచేసేవాడికి ఒక సినిమా ఒక ప్రపంచానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది సార్ ఇరుముడి అని చెప్పా. ఇంతకంటే ఏ సినిమా ఇవ్వలేదు సార్ అని. అంటే సినిమాలో చిన్న డైలాగ్ చెప్పినోడు కూడా నేను ఇరుముడికి పనిచేసాను. రవణకి ఏంటంటే సినిమాకి పనిచేసిన హీరోకి ఏంటంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, దీని అమ్మ క్యారెక్టర్ ఇది కదా చేశాను అని అతనికి ఒక సాటిస్ఫాక్షన్. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేసి, సార్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కడుపు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి అంత హ్యాపీగా ఉన్నాం చెప్తే, అసలు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ల చెవుల్లో మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ కళ్ళలో నవీన్ గారి కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే రోజు సాయంత్రం ఫోన్ వచ్చే ఇంటికి అని, సార్ అన్నిసార్లు రాలేను సార్ రెస్ట్ తీసుకుంటా అని చెప్పేవాడు నేను. అంటే చెప్పడానికి కలెక్షన్లు చెప్పడానికి ఇక్కడ అలా ఉంది అక్కడ ఎలా ఉందని, సార్ నాకు అంత తల కొంచెం తిరుగుతుంది సార్ ఇవన్నీ వింటుంటే, కొంచెం నేను రిలాక్స్ అవుతాను సార్, కొంచెం దూరంగా ఉంటాను చెప్పేవాడిని. సో అంటే ఏం చెప్తున్నానంటే ఇరుముడి ఏమిచ్చింది అని అంటే, ఒక ఆర్గానిక్గా ఇంత సంతోషాన్ని, ఇంత ప్రొడక్టివిటీని, పనిచేసిన టెక్నీషియన్కి ఒక రెస్పెక్ట్ని ఇవన్నీ ఇచ్చింది. దెన్ కమింగ్ టు లాస్ట్ సినిమా థియేటర్లో ఉంది, ఆ సినిమా తాలూకా ఇంపాక్ట్ ఏంటి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎంత నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చింది అనేది మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను స్పెషల్గా మళ్ళీ, ఎందుకంటే దగ్గర మా రవణ్ అందుబాటులో ఉండకపోవడం కాదు కానీ నన్ను ఒక 22-23 ఇంటర్వ్యూలు, సో ఆ ఇంటర్వ్యూలు మొత్తం నా బయోపిక్ లాగా అయిపోయింది అన్న ఆల్మోస్ట్. మా తమ్ముడు కాల్ చేసి, అన్న ఏంటన్నా భోజనం చేస్తుంటే ఊరికే వస్తున్నాడు టీవీలో అన్నాడు మా తమ్ముడు. సో మన పాత్రికేయ మిత్రులు అంత చెత్తకొట్టేశారు నన్ను. మన రాజేష్ ఒక రోజు పెట్టి 22 ఇంటర్వ్యూలు, అసలు గొంతుపోయింది, లోకల్ కార్డ్స్ అయిపోయినాయి. సో నేను ఎక్కువ దాని గురించి నేనేమనుకున్నాను సినిమా గురించి, అవి ఇవి సినిమా గురించి, సినిమా థియేటర్ లోపల ఏముంది, సక్సెస్ మీట్ కాబట్టి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి ముగించేస్తాను. సో కమింగ్ టు ఏదో చెప్దాం అనుకున్నాను టక్కున మర్చిపోయా. సో చాలామంది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇరుముడి ఇంత కలెక్షన్ ఎంత ఇది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే అందరికీ ఏమిచ్చిందో చెప్తున్నాను, నాకు పర్టికులర్గా ఇరుముడి ఏమిచ్చిందని చెప్తున్నానండి. నిన్న ఈవినింగ్ ఒక 4 o'clockకి ర్యాండమ్గా 4-5 లింకులు పంపించారు మా పిఆర్ టీం. అప్పుడు దాకా నేను సరిగ్గా చూడలా. అందులో ఒక పాపని ఒక ఫాదర్లా ఎత్తుకొని ఏడ్చేస్తుంది ఆ పాప. ఎందుకమ్మా, నీకు నేను ఉన్నాను కదా, ఆ పాపలా చెప్పు, నాకు కూడా చెప్పు, నువ్వు ఆ పాపలాగా నీకేం కావాలో అని. అలా 4-5 వీడియోలు చూసేసరికి ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ అని, సరే ఒక సినిమాతో నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను, ఒక నిన్ను కోరి మజిలీ సినిమాకి నన్ను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు
నన్ను వాళ్ళ ఇళ్ళల్లోకి తీసుకుంటే ఇరుముడి వాళ్ళ గుండెల్లోకి తీసుకునేలా చేసింది శివ నిర్మణ అనే పేరుని. సో అది ఎప్పుడు నాకు ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ఆయన ఇప్పుడు పాపం షర్ట్ ఇప్పరు అన్న, ఇది అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్, ఖచ్చితంగా అభ్యక్ష చేసేటప్పుడు షర్ట్ ఇప్పేయాలన్నట్టు. ఇప్పేయాలంటావా శివ? ఇప్పేయాలన్నా. షర్ట్ విప్పాడు, వాట్ నాట్ అండి, అన్నీ చేశారండి, అన్నీ చేశారు సినిమా కోసం. సో నేనేమంటాను, ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రమే ఈ సినిమా వెనకతలో ఉన్న గొప్పతనం. ఒకసారి కథ చెప్పిన తర్వాత నమ్మితే శివ ఉన్నాడు చూసుకుంటాడు. ఆ ఫైట్లో ఏదో ఉంది కదా, అయ్యప్ప ఉన్నాడు అలాగా శివ ఉన్నాడు చూసుకుంటాడు అనే ఒక స్వతంత్రం ఇచ్చారండి అన్న. అది 100% అది వర్కౌట్ అయింది. అంటే అది లేకపోతే మేము మాత్రం ఏం చేస్తామన్నా, ఇంకా నలిగిపోతాం తప్ప. సో అది ఫస్ట్ సక్సెస్. ఇంకా నేను మా టెక్నీషియన్స్ గురించి, ఈ క్యారెక్టర్ టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి లాస్ట్ ఈవెంట్లో చెప్పాను, ముందు ఈవెంట్లో చెప్పాను. కానీ కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయానండి లాస్ట్ ఈవెంట్స్లో. అసలు మొట్టమొదటిసారి మన ప్రొడ్యూసర్ రవి గారు, ఈ కథ ఆయనకి తెలుసు ఫుల్గా, మొత్తం బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నీ డిస్కస్ చేసుకుని ఉంటాము. సడన్గా శివ నాకు ఎందుకో ఈ క్యారెక్టర్లో రవన్ అదిరిపోతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లాష్ ఏం చెప్పారన్న అసలు అని ఆయన షర్ట్ లేకుండా ఒకసారి అదంతా ఊహించుకున్నప్పుడు, స్వామిమాల భక్తుడిగా ఊహించుకున్నప్పుడు అదిరిపోయిందని అనుకున్నప్పుడు, అప్పుడు నా జీవితంలోకి ఎంటర్ అయిన ఒక పర్సన్ అండి శ్రీనివాసరాజు అని. బ్రదర్ ప్లీజ్ స్టాండ్ అప్ ఒకసారి.